జలమూరు మండలం లింగాలవలసలో భోగి పండుగ నిర్వహించారు. పూర్వం ఆ రోజున సమీపంలోని కొండ నుంచి పులి చొరబడి దొరికిన వారిని ఎత్తుకెళ్లి సంహరించేదని, దాంతో పూర్వీకులంతా ఐకమత్యంతో భోగి పండుగ రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల కిందట ఓ యువకుడు సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ పండుగ నిర్వహించాడు. అదే రోజు అతడు మృత్యువాత పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. నర్సన్నపేట మండలం బస్సివలస, చింతువానిపేట, గోకయ్య వలస, చోడవరం, సుందరాపురం గ్రామాల్లో వేడుక చెయ్యరు. బస్సివలసలో 100 ఏళ్ల క్రితం జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో భోగి పండగపై అప్పటి పెద్దలు నిషేధం విధించారని, అప్పట్నుంచి అదే సంప్రదాయం పాటిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. గోకయ్య వలసలో మంటల్లో పిల్లిపడి మరణించిందని, ఆ ఘటన అపశకునంగా భావించి వేడుకలు జరపటం లేదని పెద్దలు తెలిపారు. ఇచ్చాపురం పట్టణం బెల్లుపడలో భోగి పండుగ 2 రోజుల పాటు జరుగుతుంది. ఒకరోజు ముందే వేడుకలను ప్రారంభిస్తారు. బెల్లుపడ ఉమామహేశ్వరాలయం సమీపంలో మండపం ఎదురుగా మంటలు వేస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గ్రామస్తులు పాపారావు, సంతు తెలిపారు. ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈరోజు భోగి. ఈ భోగి యాక్చువల్గా ఈ నెల్లూరు డివిజన్లో 28 డివిజన్లు ఉన్నాయి. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఈరోజు 28 కాన్స్టిట్యున్సీలు అందరూ నన్ను ఇన్వైట్ చేశారు. అయితే అన్నిటికీ ఒకేసారి పోలేం కాబట్టి మా కుమార్తె శరణి 10వ డివిజన్ పంపించాను. మా మిస్సెస్ 44, 45 డివిజన్కి పంపించడం జరిగింది. నేను 40వ డివిజన్లోను, 6వ డివిజన్లోను ఇప్పుడు వాళ్ళతో భోగి పండుగ అందరితో సంతోషంగా చేసుకుని ఇప్పుడు ఈ 3వ డివిజన్కి వచ్చాను. 3వ డివిజన్లో కూడా యాక్చువల్గా 2 దగ్గరలో ఏర్పాటు చేశారు. నిజంగా 4వ డివిజను, 3వ డివిజన్ ఇప్పుడు 4 అయింది. 3వ డివిజన్కి యాక్చువల్గా కూడా పోబోతున్నాను. అయితే నాకు కార్యకర్తలతో ఈరోజు ఈ భోగిని చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఎలక్షన్లో దాదాపు 3600 మంది కార్యకర్తలు నా కోసం చాలా కష్టపడ్డారు. కష్టపడబట్టే 73,400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ వచ్చిందంటే కార్యకర్తలందరూ ఎంతో శ్రమించి కష్టపడ్డారు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, నా ఆనందాన్ని కలిసి పంచుకోవాలని ఈరోజు యాక్చువల్గా నేను ఈ యొక్క డివిజన్లో తిరుగుతూ వాళ్ళందరితో ఈ యొక్క పండుగ జరుపుతున్నాను. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం మీకు అందరికీ తెలిసిందే, ఆర్థికంగా చితికిపోయింది. గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక అనేది ఒక పక్కా ప్రణాళిక లేక ఏ విధంగా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందు తీసుకోవాలనే ప్రణాళిక లేదు. ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈరోజు భోగి. ఈ భోగి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. ఆ 10 లక్షల కోట్లకి ఇన్సూరెన్స్ కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం ఉందంటే మళ్ళీ మీదే. మెలియాపుటి మండలం కోసమల గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమనాడు భోగి పండుగ చేయటం తరాలుగా వస్తున్న ఆచారం. వీధిలో ఉన్న వారంతా చేనేత కార్మికులు కావటంతో పండుగ పనులు పూర్తి చేసుకుని కనుమనాడు వేడుకలు నిర్వహిస్తారు.